వీరు 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామ 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 అంటూ ఒకసారి మనం చెప్పుకుంటాం, అది ఫలితమే. ఈ శ్లోకం చదువుకుంటే ఒక్కసారి చదివితే రామనామం 1000 సార్లు చదివినంత ప్రయత్నిస్తుందని ఋషులు ఈ శ్లోకాన్ని మనకు అందించారు. అందువలన ప్రతిరోజు ఉదయాన కానీ సాయంత్రం వేళ కానీ ఈ శ్లోకాన్ని పఠించి ధన్యులవుతారని ఆశిస్తున్నాము. పరాభవనామ సంవత్సర 2026వ సంవత్సరం మే నెల మనకి మేషరాశి ప్రారంభం. ఈ నెలలో మేషరాశికి అధిపతి కుజుడు. అలాగే చూ చే చోల అశ్విని నక్షత్రం, లీలు లేలో భరణి నక్షత్రం, ఆ 1వ పాదం కృత్తికా నక్షత్రం. ఈ అక్షరాలకు సంబంధించిన వారి పేర్లందరికీ ఈ మేషరాశి అనుకూలిస్తుంది. ఈ మేషరాశిలో ఉన్న గ్రహాలు మీనంలో శని, మేషంలో కుజుడు, వృషభంలో రవి, మిథునంలో శుక్రుడు, సింహంలో కేతువు, తులలో చంద్రుడు, కుంభంలో రాహు గ్రహాలు చేరి ఉన్నారు. రాహువు, బుధుడు, శుక్రుడు, చంద్రుడు అనుకూలించారు. కతిమా గ్రహాలు పాపగ్రహాలైనాయి. 4 సహకరించారు, 5 మనకి వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళందరూ మనల్ని కాపాడాలని కోరుకుంటూ కొన్ని పూజలతో వారిని శాంతపరుచుకొని వృద్ధి పొందాలని కోరుకుంటున్నాం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవై జదస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య. ఈ రాశి వారందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని, ఈ రాశివారు దోషాలను పోగొట్టుకోవడానికి ప్రతి శనివారం, సోమవారం నవగ్రహాలను పూజించుకొని ఈశ్వర అభిషేకం చేసి తరించాలని కోరుకుంటూ స్వస్తి. పరాభవనామ సంవత్సర చైత్ర శుద్ధ ఉగాది, శ్రీరామనవమి పండుగలు మనం ఎంతో ఆనందంగా చేసుకున్నాం. సుఖ సంతోషాలతో అభివృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ కొన్ని గ్రహాలు మనకు అనుకూలంగా లేనప్పుడు చాలా బాధలు వస్తాయి. ఈ అనుకూలం లేని గ్రహాలకు మనం తగిన పూజలు, తగిన శాంతులు, జప హోమాలు పండితులతో మనం చేపించుకొని సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. మా నంబరు గాయత్రి జ్యోతిష్యాలయం 8179551467. ఈ నెంబర్కు సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అది లేని ఎడల హస్త సాముద్రికంతో కానీ తగిన పారితోషికం తీసుకొని మీకు మిమ్మల్ని మీ జాతకానికి అనుకూలత చేయగలరని ప్రార్థిస్తున్నాం. ఇట్లు
నా పేరు పానుగంటి వెంకటేశ్వరరావు. ఒక్క విషయం, చిన్న విషయం చెబుతున్నాం. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసి రఘునాథాయ నాథాయ సీతాయాం పతయే నమః. రామాయణ కాలంలో రాముడు 14 ఏళ్ళు వనవాసం చేశాడు. అది రామాయణంలో జరిగిందని మనం తెలుసుకొని ఇప్పుడు నేను చెప్తున్నందుకు మీరు కొద్దిగా ఆలోచించండి. ఆ 14 సంవత్సరాలు కూడా ప్రజలు మా రాముడు లేడు, మా దేవుడు, మా రాజు మమ్మల్ని కన్నబిడ్డలాగా పరిపాలించే అని ప్రజలు ఎంతో ఆయన ఆరాధించారు. ఆ 14 సంవత్సరాలు కూడా ఇళ్లల్లో సంసారాలు కానీ, వాళ్ళకి పెళ్ళిళ్ళు కానీ, సంతోషాలతో ఉండటం కానీ వాళ్ళు అనుభవించరా. మా రామచంద్రమూర్తి ఉండాలి, మాకు రాజుగా ఉండాలి, మేము అప్పుడు సంతోషంగా ఉండాలి అని వాళ్ళు ఆతృతతో ఎదురు చూశారట. ఇప్పట్లో ఏం లేదు, అట్లా లేదు. మరి మనం కూడా ఆ రోజు రామ రాజ్యంలో జనులు ఎట్లా ఉన్నారో, రాజు కోసం, ఒక దేవుడు కోసం, దేవుడైనా కానీ రాముడే దేవుడు. కానీ అప్పుడు దేవుడు అనుకోవాలి, ఆయన నరుడే మన యుగాలకి, మన వచ్చేతరగా కలియుగానికి దేవుడయ్యాడు. ఈ ప్రజలు కూడా రామనామంతో తరించాలని కోరుకుంటూ, ఆ రామనామానికి విశేష బలం ఉంది. రా అంటే నారాయణ అనే అక్షరంలో రెండోది, మా అంటే నమశివాయలో 2వ అక్షరం. ఈ రామ అనే అక్షరం రోజుకొక్కసారి వెలిగిన జన్మ ధన్యమైపోతుంది. ఇద్దరిని సేవించినంత ఫలితం. రామ, అటు విష్ణువు, ఇటు ఈశ్వరుడు, భేదం లేదు. ప్రతి ప్రాణి, ప్రతి మానవుడు ఈ మంత్రాన్ని జపించి తరించాలని కోరుకుంటూ స్వస్తి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు.